వెల్కమ్ టు పల్లవి టీవీ. బంగ్లాదేశ్ ఇప్పుడు అణచివేత ఎక్కడైతే అధికం అవుతుందో అక్కడ ఒక విప్లవం పుడుతుంది, అక్కడ ఒక ఉద్యమం పుడుతుంది, విప్లవం పుడుతుంది. బంగ్లాదేశ్ లో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. మైనారిటీల మీద అక్కడ ఉన్నటువంటి మెజారిటీ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ఇప్పుడు మైనారిటీలు మొత్తం ఏకమవుతా ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు జరుపుతా ఉన్నారు. అసలు ఏంటి బంగ్లాదేశ్ లో తాజాగా ఏం జరిగింది, హిందువులు వీళ్ళంతా ఎందుకు రోడ్ల మీదకి వచ్చి భారీ నిరసన ర్యాలీ చేపట్టాల్సి ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇష్యూ ఏంటంటే ఉత్తర బంగ్లాదేశ్ లోని గైబందా జిల్లాలో తలాష్బారి అనే ప్రాంతంలో శ్రీ రాధా గోవింద కాళీ టెంపుల్లో విగ్రహం కడతా ఉన్నారు. శ్రీరాముడి విగ్రహం కడతా ఉన్నారు. 81 అడుగుల ఎత్తులో విగ్రహం కడతా ఉన్నారు. దాదాపు 80% పూర్తయింది. ఏదైతే రాధా గోవింద ఆలయ కమిటీ, రాధా గోవింద కాళీ ఆలయ కమిటీ ఏదైతే ఉందో డాక్టర్ హరిదాస్ చంద్రదాస్ నేతృత్వంలో ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల ద్వారా విరాళాలు పోగు చేసి విగ్రహం కడతా ఉన్నారు. భారీ విగ్రహం కడతా ఉన్నారు. దాదాపు 81 అడుగులు అంటే ఆసియాలోని అతిపెద్ద శ్రీరాముడి విగ్రహం అని చెప్తా ఉన్నారు. బంగ్లాదేశ్ లో అయితే అతిపెద్ద విగ్రహం అని చెప్పొచ్చు. ఈ విగ్రహంతో పాటు పక్కనే కృష్ణుడి విగ్రహం, 50 అడుగుల కృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహం కూడా నిర్మించాలని భావించి నిర్మాణం స్టార్ట్ చేసారు. దాదాపు 80% పూర్తయింది శ్రీరాముడి విగ్రహం. 80% పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఏదైతే గైబందా జిల్లాతో పాటు ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు మొత్తం వీళ్ళు ఒకవేళ శ్రీరాముడి విగ్రహం కడితే ప్రాధాన్యత పెరుగుతుంది, వీళ్ళ సంతతి పెరుగుతుంది, వీళ్ళ పండుగలు పెరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి అన్ని ఇష్టం లేని వాళ్ళు ఏం చేశారంటే ఈ విగ్రహాన్ని కట్టే ప్రాజెక్టును నిలిపివేయాలని ర్యాలీలు తీసారు. ఇటీవల పెద్ద ఎత్తున ర్యాలీలు తీసారు, గొడవలు దిగుడు, దీన్ని కూల్చేసే ప్రయత్నాలు చేయడం, పెద్ద ఎత్తున ఆడ శాంతి భద్రతా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఇంకా వేలాది మంది ముస్లింలు బయటకు వచ్చి ఈ రాముడి విగ్రహం కట్టద్దు అనేది చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల తీసిన ర్యాలీలో శ్రీరాముడి విగ్రహం మీద ఏదైతే ఉందో ఆ విగ్రహం ఆపేయాలి, దాని ప్రాజెక్టును ఆపేయాలని ఫ్లెక్సీ పట్టుకొని పోతా ఉంటే ఆ ఫ్లెక్సీ మీద విగ్రహం, శ్రీరాముడి విగ్రహాన్ని చెప్పులతో కొట్టిరు. శ్రీరాముడి విగ్రహాన్ని చెప్పులతో కొట్టిరు. ఆ వీడియో చూపిస్తా చూడండి. ఇది పరిస్థితి. శ్రీరాముడి విగ్రహాన్ని చెప్పులతో కొడతారా? రాముడి విగ్రహం కట్టుకుంటే మీరు చెప్పులతో విగ్రహాన్ని కట్టుకోనివ్వరు. ఆ విగ్రహం కట్టుకోవద్దంటూ ర్యాలీ తీస్తున్న బొమ్మ మీద చెప్పులతో కొడతారు. ఏంటిది? మేము ఈ మైనార్టీల మీద ఈ దాడులు ఏంది, మైనార్టీ దేవుళ్ళని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నినాదం చేస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున నిన్న హిందువులంతా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్న సందర్భం చూడండి మీరు. ఢాకాలోని షాబాద్ ఏరియాలో పెద్ద ఎత్తున హిందువులంతా రోడ్లెక్కిరు. ఈ విగ్రహం కట్టద్దంటూ ముస్లింలు ఎట్లా ర్యాలీ తీస్తున్నారో చూడండి. ఈ 3 నెలల్లోనే మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల మీద 133 చోట్ల దాడులు జరిగినాయి బంగ్లాదేశ్ లో. అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల మీద ఎట్లా దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందూ ఆలయాల మీద ఎట్లా దాడులు జరుగుతూ ఉన్నాయి. భారీ విగ్రహం కట్టుకుంటా అంటే వీళ్ళకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఆ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేయడం, ఆ విగ్రహాన్ని చెప్పులతో, శ్రీరాముడి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి అవమానం చేయడం. సో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, మైనార్టీల మీద దాడులు నరికట్టాలి, లేదంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ హిందువులంతా రోడ్ల మీదకి వచ్చి నిన్న ఢాకాలో షాబాగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. భారీ కాగడాలతో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టి హిందువులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాటిని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి. మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద ఎట్లా దాడులు జరుగుతున్నాయి, హిందువుల దేవతల మీద ఎట్లా దాడులు జరుగుతున్నాయో చూడండి. అంటే ఎప్పుడైతే మెజారిటీగా ఉన్నంత కాలమే రక్షణ, ఎప్పుడైతే మైనారిటీలుగా మారిపోతారో లౌకికత్వం, ప్రజాస్వామ్యం ఇవి ఏమీ కనిపించవు. వాడే ఉండాలి, ఒకటే దేవుడు, ఒకటే ఉండాలి, షరియా చట్టం వర్తించాలి. ఇదే కొనసాగుతుంది తప్ప హిందువులకు సంబంధించి పరమత సహనం అంటాం కదా, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, పరమత సహనం ఇవేమీ వాడికి పట్టవు, ఆ వర్గానికే అవి పట్టవు. నిజంగా పరమత సహనం పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హిందువులు మొత్తం పరమత సహనం పాటిస్తున్నారు కాబట్టి మైనారిటీలు
ఇంత శాంతిగా భారతదేశంలో స్వేచ్ఛగా శాంతిపూర్వకంగా జీవించగలుగుతున్నారు, వ్యాపారం చేయగలుగుతున్నారు, చదువుకోగలుగుతున్నారు అంటే హిందువులు ఇక్కడ పరమత సహనం పాటించడం వల్లే. ఒక్కసారి మా బయట దేశాల్లో హిందువుల పరిస్థితి చూడండి, ఇక్కడ మైనార్టీలుగా ఉన్నటువంటి మిగతా వర్గాల పరిస్థితి చూడండి. ఇది పరిస్థితి. బంగ్లాదేశ్ ఇష్యూకి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.